నా ప్రేమ నీకోసమే 35th చాప్టర్. అది టెంపుల్లో దేవుడు ఉంటాడు కదా, నేను ఆయన్ని ఒకటి అడగాలి అంటుంది. హో, ఏం అడగాలి? నీకేం కావాలో నాకు చెప్పు, నేను తెప్పిస్తా అంటాడు దక్ష. ఏవో బొమ్మలు అడుగుతుందేమో అనుకుని. నో ఫ్రెండ్, అది నీ దగ్గర లేదు, దేవుడి దగ్గరే ఉంది, మా అమ్మ చెప్పింది అని చెప్తుంది. హో అవునా అని, సరే ఎప్పుడు వెళ్దాం అని అడుగుతాడు. ఇప్పుడే అంటుంది. ఇప్పుడా అని ఆలోచించి, ఇప్పుడే వెళ్తే మరి నీ స్కూలు అని అడుగుతాడు. స్కూల్ అని ఆలోచించి, ఈరోజు డుమ్మా కొట్టేద్దాం అంటుంది ఇషు బేబీ. తన మాటలకి నవ్వుతూ సరే అని చెప్పి వాచ్మెన్ని మేనేజ్ చేసి పాపని స్కూల్ అయిపోయే టైంకి తీసుకొస్తా, తన గురించి ఎవరైనా వస్తే ఇన్ఫార్మ్ చేయి అని నెంబర్ కూడా ఇస్తాడు. కానీ సార్ అని వాచ్మెన్ గునుగుతుంటే, పాప సేఫ్టీ పూర్తిగా నా బాధ్యత, ఆ కార్డులో నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నీ జాబ్కి వచ్చిన నష్టం లేదు అనగానే, సార్ ఎలాగో రోజు వస్తున్నారుగా అన్న నమ్మకంతో ఓకే సార్ అంటాడు. పాపని తీసుకుని గుడికి వెళ్తాడు. గుడి లోపలికి వెళ్ళి, ఇదిగో దేవుడు, నీకేం కావాలో అడుగు అని దేవుడు ముందు నిలబెట్టి దేవుడి విగ్రహాన్ని చూపిస్తాడు దక్షబాబు. 2 చేతులు జోడించి, గాడ్ ప్లీజ్ గివ్ మీ మై ఫాదర్, మా నాన్న నీ దగ్గరికే వచ్చాడంట కదా, ప్లీజ్ నా కోసం మళ్ళీ మా నాన్నని పంపించవా అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ మాటలు విన్న దక్ష కళ్ళ నిండా నీళ్లు ఎప్పుడు వచ్చి చేరాయో తెలీదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని పాపని గట్టిగా హత్తుకుంటాడు. ఏమైంది ఫ్రెండ్ అని అంటుంది ఇషు బేబీ. ఎందుకు అలా హక్ చేసుకున్నాడో తెలియక కళ్ళ నీళ్లు తుడుచుకుని, నథింగ్ బేబీ అని అంటాడు దక్ష. నేను దేవుణ్ణి, మా నాన్నని నా దగ్గరకు పంపించమని అడుగుతున్నాను, పంపిస్తాడు కదా అని అడుగుతుంది దక్షని. పాప మాటలకి దుఃఖం ముంచుకొస్తున్నా, హా బేబీ, కానీ నీకెవరు చెప్పారు మీ నాన్న గురించి అని అడుగుతాడు. నిన్న క్లాస్లో జరిగిందంతా ఇంకా ఇంట్లో జరిగిన విషయం మొత్తం దక్షకి చెప్తుంది. మా అమ్మ చెప్పింది, నాన్న దేవుని దగ్గరికి వెళ్ళారట, అందుకే నాన్నని మా దగ్గరకు పంపి అని అడుగుతున్నా అని చెప్తుంది అమాయకంగా. ఆ క్షణం శివ గుర్తొచ్చి దక్ష మనసు రంపపు కోత అనుభవిస్తుంది. ఆ క్షణం మనసులో దృఢంగా ఫిక్స్ అవుతాడు, ఏం జరిగినా పాపని మాత్రం వదలకూడదు అని. ఏం ఆలోచిస్తున్నావు ఫ్రెండ్ అని దక్ష చేతిని కదుపుతుంది. నథింగ్ బేబీ, నీ విష్ గాడ్కి చెప్పావు కదా, ఇంకా వెళ్దామా అని అడుగుతాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయింది కదా అని అంటుంది ముద్దుగా. కదా, అందుకే ఈరోజు నువ్వు నేను ప్లే జోన్కి వెళ్ళి నీ స్కూల్ టైం అయ్యే వరకు ఎంజాయ్ చేద్దాం అనగానే, వావ్ ప్లే జోన్ అని ఎగ్జైట్ అవుతుంది. నువ్వెప్పుడు వెళ్ళలేదా అని పాపని ఎత్తుకుని తీసుకెళ్తూ అడుగుతాడు. నో ఫ్రెండ్, మా మమ్మ ఎప్పుడు ఆఫీస్లో బిజీ, తాతయ్య ఎప్పుడు పార్క్కి తీసుకెళ్తాడు అని డ్రామాటిక్గా చెప్తుంది. ఇషు యాక్షన్స్ చూసి నవ్వుకొని కారులో కూర్చోబెట్టి ప్లే జోన్కి తీసుకెళ్ళి కాసేపు పాపని ఆడించి, పాపతో తను కూడా కొన్ని ఆటలు ఆడి పాపని పూర్తిగా డైవర్ట్ చేసి స్కూల్ వదిలే టైంకి స్కూల్ దగ్గరికి తీసుకొస్తాడు. పాపని ఎప్పుడూ ఎదురు చూసే దగ్గర నిల్చోబెట్టి, ఇక్కడే ఉండు తాతయ్య వచ్చే వరకు, నేను కారులో కూర్చుని చూస్తా అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంటాడు. అప్పుడే విష్ణుగారు అక్కడికి వచ్చి, బంగారం వెళ్దామా అనేసరికి, ఓకే తాతయ్య అని నవ్వుతూ చెప్పి దక్ష వైపు చూసి బాయ్ అన్నట్టు చిన్నగా నవ్వి విష్ణుగారితో నవ్వుతూ వెళ్తుంది. పాప వెళ్ళే వరకు చూసి గుడిలో పాప మాటలు గుర్తొచ్చి వెంటనే ఎవరికో కాల్ చేసి కాసేపు కోపంగా మాట్లాడి, నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి, అది కూడా తొందరగా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఏంటే ఇవాళ మన బాస్ ఎందుకు రాలేదు అని అంటుంది తాన్వి. ఏమో నాకేం తెలిసే అని విసుక్కుంటుంది ఇందు.
బాస్ రాలేదంటే బాస్ తోక కూడా రాడు. అయితే నాకు ఇవాళ పనిష్మెంట్ తప్పినట్టే అని సంతోషపడుతూ ఉండగానే హలో మిస్ తాన్వి అని తీయగా వినిపిస్తుంది వినయ్ స్వరం. వచ్చేశాడు అని మనసులో అనుకుని వినయ్ వైపు తిరిగి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది తాన్వి. గుడ్ మార్నింగ్ చెప్పి ఏంటి తెగ సంతోషపడిపోతున్నావు అంటాడు వినయ్. అది సార్ బాస్ రాలేదుగా, మీరు కూడా రాలేదేమో అనుకుని పనిష్మెంట్ తప్పించుకోవచ్చు అనుకున్నావా పాప అని అడుగుతాడు వినయ్. పాప ఏంటి పాప అని మళ్ళీ గయ్యుమని లేస్తుంది తాన్వి. నీకు పనిష్మెంట్ ఇచ్చేది ఇందుకే అని సీరియస్గా చెప్పి ఇందు ఎండి గారు ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్కి వస్తారు, ఆ టైం నుంచి షెడ్యూల్ ప్రిపేర్ చేయు అని చెప్పి తాన్వి వైపు ఒక చూపు చూసి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్తాడు. వినయ్ వెళ్ళిపోయాక రిలాక్స్గా చైర్లో కూర్చొని ఆయన బాస్ రానప్పుడు వీడెందుకు వచ్చాడు, ఎప్పుడు తోకలాగా అతని వెంటే తిరగడం అలవాటు కదా వినికి అని గునుక్కుంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇందు ఇదిగో నీ ఈ టంగ్ ఇచ్చింగ్కి నీకు పనిష్మెంట్ వచ్చేది అని అంటుంది. చాలేండమ్మా అందరూ నాకు చెప్పేవాళ్లే అనుకుంటూ పనిలో పడుతుంది తాన్వి. పాపతో ఆఫ్టర్నూన్ వరకు గడిపిన దక్ష 1కి ఆఫీస్కి చేరుకుంటాడు. అతన్ని చూసి అందరూ విష్ చేయడం మొదలు పెడతారు. అందులో ఇందు కూడా ఉంటుంది. తను విష్ చేయగానే ఇష్యూ మాటలు గుర్తొచ్చి ఒక క్షణం అలాగే చూసి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్తాడు. వచ్చాడమ్మా నీ హీరో, ఇంకా నువ్వు వెళ్ళి నీ డ్యూటీ స్టార్ట్ చేయి అని తాన్వి అనగానే ఒక చూపు చూస్తుంది ఇందు. దెబ్బకి తాన్వి పాప తన తలని సిస్టంలోకి దూర్చేస్తుంది. ఇక తన వర్క్ గుర్తు రావడంతో దక్ష క్యాబిన్కి వెళ్ళి మే ఐ కమిన్ సార్ అంటుంది. ఎస్ కమిన్ అనగానే లోపలికి వెళ్ళి దక్ష ఎదురుగా నిల్చొని తన షెడ్యూల్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ల్యాప్టాప్లో చూస్తూనే తను చెప్పేది వింటూ ఉన్నాడు. ఇందు చెప్పడం అయిపోయాక లండన్ క్లయింట్స్తో మీటింగ్ ఎన్నిటికన్నావు అని అంటాడు. 2కి సార్ అని చెప్తుంది. వెన్యూ ఎక్కడా అనగానే గ్రీన్ పార్క్ హోటల్ అంటుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కనీసం 45 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు 1 దాటిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయితేనే రీచ్ అవుతాం, లెట్స్ గో అని ల్యాప్టాప్ ఆఫ్ చేసి చైర్ నుంచి లేస్తాడు దక్ష. అంటే సార్ ఇప్పుడు మీతో నేను కూడా రావాలా అని అడుగుతుంది దక్షతో వెళ్ళడం నచ్చక. ఇందు వైపు ఒక చూపు చూసి ఇప్పుడు నేను ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లా ఆఫీస్లో ఒక పిఏ బయట ఒక పిఏని పెట్టుకోవాలా అని వెటకారంగా అంటాడు. ఆ పోలికకి ఆ వెటకారానికి మండినా అంటే సార్ అని నాంచుతూ ఉంటే వాట్ ద హెల్, ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని రిక్వెస్ట్ చేయాలా, నీ జాబ్ నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యి అని కోపంగా అని ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ యు గివ్ పర్ఫెక్ట్, ఇఫ్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ రిజైన్ దిస్ జాబ్ అని సీరియస్గా చెప్పి ముందుకు నడుస్తాడు. వెనకాలే ఫాలో కాక తప్పదు ఇందుకి. అయినా వీడు ఏమనుకుంటున్నాడు, ఏమైనా అంటే రిజైన్ చేయమంటున్నాడు. వెద్దవా, ఇక్కడ నేను సీనియర్ని, వీడు కాదు, పోతే గీతే వీడే పోవాలి, నేనెందుకు పోవాలి ఈ కంపెనీ నుంచి అని అనుకుని అయినా నీకు కూడా మెంటల్ ఎక్కిందే ఇందు, ఇందుకు ముందు పాత బాస్తో పోయేదానివి కదా, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం, నువ్వు కేవలం వాడిని బాస్ లాగే చూడు, ఎక్కువ ఆలోచించి ఊరికే వాడితో తిట్లు తినకు అని అనుకుంటూ నత్తనడక నడుస్తూ దక్ష కార్ దగ్గరకు వచ్చేసరికి దక్ష ఆల్రెడీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని తన వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు లేట్ అవుతుంది అని. ఇందు వచ్చి ఇప్పుడు వీడి పక్కన కూర్చోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది దక్ష చూపులని పట్టించుకోకుండా. వాళ్ళు వెళ్ళిపోయాక మనం వెళ్ళి అక్కడ పార్టీ చేసుకుందామా అని సీరియస్గా అరిచేసరికి ఉలిక్కిపడి వెంటనే డోర్ తీసుకుని పక్కన కూర్చుంటుంది. ఇందు కూర్చోవడం ఆలస్యం, కార్ని రోడ్డు మీద దూకిస్తాడు. ఆ స్పీడ్కి ఇందు భయంతో కళ్ళు మూసుకుని వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు, నేను కూడా పోతే నా కూతురు పరిస్థితి ఏంటి అనుకోగానే ఇందు కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. కళ్ళు మూసుకున్న ఇందు వైపు చూడగానే తన కళ్ళల్లో నుంచి కన్నీరు కారడం గమనించి కార్ కొంచెం స్లో చేస్తాడు.
కార్ స్లో అవ్వడం అర్థమైన ఇందు కళ్ళు తెరిచి ఒకసారి దక్ష వైపు చూస్తుంది. అతను కేవలం డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టడంతో కళ్ళు తుడుచుకుని విండోలోంచి చూస్తూ కూర్చుంటుంది ఇందు. ఇద్దరి మౌనం మధ్యనే వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్కి చేరుకుంటారు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 35th చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో పాప విష్ ఆ దేవుడు తీరుస్తాడా? అది ఎలా తీరుస్తాడో తెలుసుకోవాలంటే మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దట్ నా ఈ రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.